మే 5 దేవుని వాగ్దానం. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తన 13:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమము కదా? దేవుని మహాకృపను బట్టి ఈ మే నెలలో మొదటి ఆదివారం ప్రభు సంస్కారపు ఆరాధన దేవుని సన్నిధిలో మనం గడపటకు ప్రభు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి ప్రభువుని నేను గణపరుస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని అత్యున్నత కృప వలన మనము ప్రతి దినము ఆశీర్వాదం నుండి ముందుకు వెళుతూ ఉన్నాం. ఆయన ఎన్నో ఉపకారములు మనకి చేసి ఉన్నారు. ఆయన ఏమీ ఉపకారము చేయలేదు అనేటువంటి ఆలోచన ఏమాత్రము మన యొక్క మదిలో ఉండకూడదు. కారణం, చాలాసార్లు లోకానుసారమైన పనులు జరిగితేనే ప్రభు ఉపకారం చేశాడు అని అనుకునేవారు కూడా లేకపోలేదు. మనము జీవించి ఉన్నాము అనంటే, ఆరోగ్యంగా ఉన్నామనంటే అది కేవలము ఆయన కృప, ఆయన ఉపకారం. అలాంటి ఉన్నతమైనటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇలాంటి ఎన్నో ఉపకారాలు మనము ప్రయాణాలలో, మన యొక్క ఆలోచనలో, మన నిత్య జీవితంలో ఎన్నో ప్రభు మనకి క్షణక్షణము చేస్తూనే ఉన్నారు. వీటన్నిటిని బట్టి ప్రభుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనను నిత్యము కీర్తించాలి. ఆయనను కీర్తించేవారు మాత్రమే వారి జీవితాలను ఇంకా ఉన్నత స్థితిలోనికి నడిపించుకోగలుగుతారు. ప్రభువు మనలను ఉపకారాలతో నింపుతున్నాడు అని గమనించగలిగేటువంటి స్థాయిలోనికి మనం వెళ్ళాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామున ప్రార్థన చేసేదను అని భక్తుడు సెలవిచ్చినట్లుగా మనం దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినప్పుడు, ఆయనను కీర్తించగలిగినప్పుడు నీవు ఇంకా ఉన్నత ఆశీర్వాదాలు పొందుకుంటావు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మాకు నిత్యము చేస్తున్న ఉపకారములను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి. ఈరోజు ప్రభువా జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాల్లో ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారి యొక్క తలపెట్టిన పనిలో, కార్యములలో, నేటి ప్రయాణాలలో, విశేషంగా ఆరాధనల యందు మీరు తోడుగా ఉండి నీ బిడ్డలను ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రార్థించుచూ ఉన్నాను. నీ కృప బిడ్డల మీద నిరంతరము ఉంచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.